దేవుని నామానికి సూత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని మాట మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనం అండి. ఒకసారి చదువుకుందాము. మీలో అలాగుండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండిపోయినో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. చూడండి, ఇక్కడ గొప్పవాడు, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏమంటే గొప్పవాడు. గొప్పవాడు ఎవరై ఉండాలని అంటున్నాడు దేవుడు. మీలో అలా ఉండకూడదు, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండకూడదు, వాడు పరిచారకుడై ఉండాలంట. పరిచారకుడై ఉండాలి. ఇంకింద కూడా చూసుకుంటే మనం దాసుడై ఉండవలేను. ఎవడు గొప్పవాడై ఉండాలంటే వాడు పరిచారకుడై ఉండాలి. పరిచారం అంటే వాళ్ళకి అన్ని సపరిచర్యలు చేసేవాడై ఉండాలి, అన్ని పనులు చేసేవాడై ఉండాలి, లేదా దాసుడై ఉండాలి. అంటే ఎవరైతే విశ్వాసులు ఉంటారో ఆ విశ్వాసులు ఏం చెప్తే సేవకుడు అది చేయాలి, అలా ఉండాలి. అలా ఉండాలి. గొప్పవాడు ఎవడైతే ఉన్నాడో వాడు అలా ఉండాలి. అలా ఉన్నవారే గొప్పవాడుగా ఉంటాడు. అలా లేని వారు లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు కింద వాక్యంలో మనం చూసుకుంటే నేనే విమోచన ప్రయోజనంగా తన ప్రాణము పెట్టాను, ఆయనే విమోచన ప్రయోజనంగా తన ప్రాణం పెట్టాను. ఆయన కూడా పరిచారం చేసుకుని రాలేదు, పరిచయం చేయుటకు ఆయన వచ్చాడు. అంటే తన ప్రాణాన్నే పెట్టుటకు ఆయన వచ్చాడు. అంతేగాని ఆయన గొప్పవాడుగా ఉండాలని ఆయన రాలేదు. ఎందుకంటే ఆయన పాపముల కొరకే వచ్చాడు. కాబట్టి ఆయన తను తగ్గించుకున్నాడు, పూర్తిగా తను తగ్గించుకున్నాడు కాబట్టి ఈ రోజు హెచ్చించబడ్డాడు. యుగాలకు ఆయన ఏకరీతిగా ఉంటున్న దేవుడు అయినాడు. కాబట్టి మనం కూడా గొప్ప పరిచర్యలు చేయాలంటే, గొప్ప సేవకులుగా ఉండాలంటే, ఎప్పుడు కానీ గొప్పవాడుగా ఉండాలంటే పరిచయం చేయవాడిగా ఉండాలి, దాసుడిగా ఉండాలి. ఇలాంటివి ఎప్పుడైతే చేస్తారో అప్పుడు దేవుడు గొప్పగా వాడుకుంటాడు. దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అంతేగాని ఈ లోకానుసారంగా పైన వాక్యాల్లో కూడా మనం చూసినా అంటే ఈ ప్రభుత్వ అధికారులు కానీ అక్కడ చూస్తే పై అధికారులుగానే ఉంటారు. వాళ్ళు ఏం పరిచయం చేయరు, దాసులుగా ఉండరు. ఎందుకంటే ఆజ్ఞాపించేవారుగా ఉంటారు. ఇక్కడ ఏం చెప్తారు, దీనికి క్వైట్ ఆపోజిట్ అంటే క్వైట్ వ్యతిరేకంగా, దానికంటే ఈ లోక అధికారులు, ప్రభుత్వ అధికారుల కంటే వ్యతిరేకం అన్నమాట. అందుకు మనం లోకంలో ఉన్నాము. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు కానీ సేవకులుగా ఉండాలని, గొప్పవారిగా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏమంటే, మనం ఈ లోకానుసారంగా అధికారులుగా ఉన్నా కానీ మనం చేయాల్సిన దేవుని పని చేస్తున్నాం. కాబట్టి దేవునిలో గొప్పవారిగా ఉండాలంటే మనము పరిచర్య చేసేవారిగా ఉండాలి, దాసులుగా ఉండాలి. లేదంటే మనము గొప్పవారై ఉండము. ఎందుకంటే గొప్పవారం కావాలంటే ఖచ్చితంగా అలా చేయాలి. ఎవరైతే పదవులు ఆశిస్తున్నారో, ఎవరైతే గొప్ప వాళ్ళుగా కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వాక్యాన్ని విని మారాలి. ఈ వాక్యాన్ని విని మారితేప్పుడు దేవుడు వాళ్ళని గొప్పవారు చేస్తారు. దేవుడు గొప్పవాడు. దేవుని మాట విని దేవుని మాట ప్రకారం చేస్తే ఆయన గొప్పవాడుగా చేస్తాడు. అంతేగాని మనం గొప్పవారుగా ఉండాలని మన చిత్తానుసారంగా, ఈ లోకానుసారంగా, అవును మన మైండ్ అంతా ఎలా ఉంటుందంటే ఈ లోకానుసారంగానే ఉంటుంది. అటు ఈ లోకానుసారంగా మన మైండ్ ఉంటే దేవుని కార్యాలు మన జీవితంలో నెరవేరవండి. ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా మన మనసును మనం మార్చుకొని మారు మనసు పొందుతామో అప్పుడు దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు, అద్భుత కార్యాలు జరిగిస్తాడు. లేకపోతే కార్యాలు జరిగించుటకు ఆయనకి అసాధ్యం. ఎందుకంటే మీరు మారలేదు కాబట్టి మీ ద్వారా కార్యాలు జరిగించుడు, ఎప్పటికీ జరిగించుడు. దేవుడు దాని చిత్తాన్ని మీ జీవితంలో నెరవేర్చుడు. కాబట్టి దేవుని వాక్యానుసారంగా మీరు ఆలోచించి దేవుని వాక్యానుసారంగా మీరు క్రియలు జరిగిస్తే అప్పుడు దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాము.
కృప నమ్మకం ప్రేమ కలిగిన తండ్రి, దేవాయ దేవ రాజాది రాజా, ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు జరిగించగల దేవా స్తోత్రమైన. అవును ప్రభా, ఇదిగో మాతో మాట్లాడిన మాటలు బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మాటలను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి ప్రభా. అవునైనా ఎవడు గొప్పవాడుగా ఉండాలనే వాక్యాన్ని మీరు మాకు అందించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, గొప్పవాడు ఎవడైతే ఉండాలో వాడు అయ్యా పరిచర్యకుడై ఉండాలి. నా తండ్రి నా ప్రభా దాసుడై ఉండాలని మీ వాక్యం సెలవుచున్నదనగా. అవును ప్రభా, మీరు కూడా మా కొరకు విమోచన ప్రయోజనంగా చెల్లించుటికే వచ్చారు కానీ అయ్యా ఈ లోకంలో అయ్యా గొప్ప అధికారం చేపట్టాలని రాలేదు ప్రభా. అవును ప్రభా, అవునైనా మీరు మాదిరికరంగా నీవే మార్గం సత్యము జయంగా మాకు బయలుపరిచి వెళ్ళారు నాయన. ఇదిగో ఈ వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఏ బిడ్డలైతే వింటున్నారో ఆ బిడ్డలు మీరు ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. ఇదిగో తండ్రి, ఈ వాక్యానుసారంగా మేము నడుచుకోవటకు మాకు సహాయం చేయండి. మీ నామాన్ని కనపరచుకోండి. ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు మీరు జరిగిస్తారని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేశాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.